బలరాం, రాధకి జ్వరం ఏం రాలేదురా. బాగా అలసటగా ఉందని చెప్పింది. అది ప్రశాంతంగా పడుకోవటమే గొప్ప. దాన్ని డిస్టర్బ్ చేయొద్దురా. నిజమే పెద్దమ్మా, నిద్ర సరిగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పడుకోనివ్వండి. దొరికిపోతామని భయం వేసిందత్తా. దొరకకూడదనే కదే ముందు జాగ్రత్తగా ఈ ప్లాన్ వేసింది. రాధ తిరిగొచ్చేలోపు వాడు పడుకునేలా చూడు. అలాగే అత్త, పద భోంచేద్దాం. వెరీ గుడ్ ఖుషి. నువ్వు ఇంత త్వరగా క్యూర్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రేవ్ గర్ల్. మా అమ్మ వచ్చేసింది కదా డాక్టర్. మా అమ్మ పక్కనుంటే నాకే ప్రాబ్లం ఉండదు. మీ ఫ్యామిలీ ఇష్యూస్ ని పట్టించుకోకుండా వచ్చి మీ పాపను కాపాడుకున్నారు. గుడ్. ఇంకెప్పుడూ తనని వదిలిపెట్టి వెళ్ళకండి. డాక్టర్ గారు, ఖుషిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈ రోజంతా అబ్జర్వేషన్ లో ఉంచి రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే డాక్టర్. రాధా, నువ్వు ఖుషిని చూసుకుంటూ ఉండు, మేము బయటికి వెళ్ళొస్తాం. ఖుషి, కూర్చుంటావా? లే, కూర్చో. అమ్మా, నువ్వేదో కొత్త కథ చెప్తా అన్నావు. ముందు నువ్వు డిన్నర్ చేయాలి, ఆ తర్వాతే కథ.